మందు సిగరెట్ తాగకండి. ముందు మీరు తాగుతారు, తర్వాత అవి మిమ్మల్ని తాగుతాయి. నా మాట వింటే బాగుపడతారు, లేదంటే బెడ్ మీద పడతారు. ఈ చిత్రంలోని క్యారెక్టర్స్ కథలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ ప్రపంచంలో నువ్వు బ్రతకాలి అంటే నీతి, నిజాయితీ, గౌరవం, మర్యాద, సిగ్గు ఇవన్నీ వదిలేయాలి. అలా కాదు, నేను నిజాయితీగా బ్రతుకుతా అంటే నీ జాతిని మింగుతారు. నేను గౌరవంగా బ్రతుకుతా అంటే నీ గువ మీద తంతారు. మనకు స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతుంది. స్వాతంత్రం దేశానికి వచ్చింది, మనిషికి కాదు. ఇప్పుడు ఉన్న మన సమాజంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు ఇలాంటి మహానుభావులు ఇప్పుడు ఉంటే సూసైడ్ చేసుకొని చనిపోయేవారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన సమాజంలో నీచ్ కమీన్ కూతే ఎర్రుహూకు నా కొడుకుల చేత నిండిపోయింది. సమాజాన్ని మార్చాలని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు, కానీ వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకలేకపోయారు. మరి ఈ సమాజాన్ని మార్చడానికి నలుగురు బయలుదేరారు. మరి వాళ్ళు ఎలా ఉంటారో పోతారో మీరే చూడండి. ఎప్పుడొచ్చావు? ఇవాళ పొద్దున్నే. ఇక ఇవన్నీ వదిలేసాయి. ముందు అదే అనుకున్నా. మళ్ళీ గతంలోకి వెళ్ళకంటున్నా. ఎలా ఉండమంటావురా? ఇండియాకి ఇండిపెండెంట్ వచ్చింది, కానీ ఇక్కడున్న మనిషికి ఫ్రీడమ్ రాలేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు లుచ్చానా కొడుకులు. లంచానికి, కంచానికి, మంచానికి ఆశపడి అమాయకుల్ని తొక్కేస్తున్నారు. న్యాయాన్ని ఎదిరించే అధర్మం వైపు నిలబడే మనిషి ప్రశ్నిస్తే పాతేసే మనుషులు, కష్టార్జితంతో పైకి వస్తే కిందికి లాగే మనుషులు. ఇలాంటి దేశంలో బతుకుతున్నానా? ఆనందంతో వచ్చే కన్నీళ్ళ కంటే కష్టాలతో వచ్చే కన్నీళ్ళే ఎక్కువైపోయాయి. కన్నీళ్లు మండి అమాయకుడు ఆయుధాన్ని పట్టి నరిగితే ఎలా ఉంటుందో చూపిస్తా. ఈ ఫేక్ సొసైటీని ఫక్ చేయబోతున్నా. మారని మనిషికి మరణమే. రేయ్, ఈ ప్రపంచంలో ఏం మారినా మనిషి మాత్రం మారడరా. నా మాట విను. నీకేం జరిగిందో నాకు తెలుసు, కానీ ఒక్కడివి ఏం చేయగలవు? మార్పైనా పోరాటమైనా ఒక్కడితోనే మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని చంపితే నీకేమొస్తుంది? ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోతే మారడానికి మనిషే ఉండడు. నా మాట విను. నా దగ్గర ఒక ఐడియా ఉంది.
ఈ మందు కనిపెట్టినాడు ఎవడో కానీ ఆడి గుడి కట్టి మందు స్వామి అనే పేరు పెట్టి మందుతో అభిషేకం చేయాలి మామ. కరెక్ట్గా చెప్పావు మామ. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న బాధ ఉంది మామ. ఏంటి మామ అది? ఈ ప్రపంచంలో లంజలకున్న రెస్పెక్ట్ పద్ధతిగా బ్రతికే వాళ్ళకి ప్రతివ్రతకి లేదు మామ. అదే నా బాధ. ఇప్పుడు ఈ సొసైటీలో జరిగేటువంటి కామన్ తప్పులు మామ. ఇవన్నీ కామన్ తప్పులు కాదు మామ, కామం తప్పులు. ఎవడో డోర్ కొడుతున్నాడు, వెళ్ళు. ఏ అర్జున్, ఎప్పుడు వచ్చావు? ఏరా ఆనంద్, ఎలా ఉన్నావు? బాగున్నా. రండి రా, లోపల రండి. ఏ అర్జున్, ఎలా ఉన్నావు? ఏ ఆనంద్, నువ్వు ఎప్పుడు వచ్చావురా? సరే కూర్చోండి. ఆ చైర్ కొంచెం పక్కన తీసి. ఏయ్, మీరు తాగుతారా మందు? మేము తాగితే మీకు మిగలదులే. ఇంకేంటి విశేషాలు? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చెప్పేంటో. నీకు తెలుసు కదా వీడికి ఏం జరిగిందో. తెలుసు. దానికి కారణమైన వాళ్ళని చంపాలనుకుంటున్నాడు. చంపి మళ్ళీ జైలుకి వెళ్ళాలనుకుంటున్నావా? అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి? వీడిలాగా ఇంకెవరికి జరగకూడదు. నా జీవితం ఇలా నాశనం అవ్వడానికి కారణం నీకు తెలుసు. నాలా ఇంకెవరికి జరగకూడదు. వీడేమో చంపడమే మార్గం కాదంటున్నాడు. చావుని చులకనంగా చూసే వాళ్ళని చంపడమే రైట్. ఈ చంపడం తప్ప ఇంకో మార్గం లేదా? ఈ మనుషులందరూ ఏ ఆట ఆడాలో తెలియక మింగులాట ఆడుతున్నారు. అనవసరంగా దేశ జనాభాని పెంచేస్తున్నారు. అలాంటి వాళ్ళలో ఇలాంటి లంచాలను చంపడంలో తప్పే లేదు. నాకు మీ సహాయం కావాలి. మీ సహాయంతో నా జీవితం ఇలా మారడానికి కారణమైన వాళ్ళని చంపి ఈ దేశాన్ని మార్చబోతున్నా. దేశాన్ని మార్చేంత దమ్ము ఉందారా నీకు? ఎందుకు లేదురా? మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది, కానీ ఇక్కడ ఉన్న మనిషికి ఫ్రీడమ్ రాలేదు. ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మళ్ళీ దేశాన్ని మార్చడానికి గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. దేశాన్ని మార్చాలన్న ఆలోచన పుడితే చాలు. కులాలు, మతాలు, రాజకీయాలని పుట్టుకు చేస్తున్నారు. వీటి వల్లే కదరా మన జీవితాలు ఇలా తయారయ్యాయి. ఇండిపెండెన్స్, స్వాతంత్రం మన మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఫేక్ సొసైటీని ఫక్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు నాతో వస్తారా?
నా కింద పని చేసేవాడు నాకే ఫోన్ చేసి భద్రంగా ఉండని చెప్పే ధైర్యం వాడికి వచ్చిందంటే వాళ్ళు ఎలా మన వాళ్ళని చంపుంటారో అర్థమవుతోంది. మనం అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామేమో. ఎవరో ఏంటో తెలియకుండానే మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే ఆలోచించాల్సిన విషయమే. నాకు తెలిసి మన వాళ్ళని ఒకడే చంపి ఉంటాడేమో. నాకు అలా అనిపించలేదు. వాళ్ళు ఒక గ్యాంగ్ అయి ఉండొచ్చు. మన వాళ్ళని ఒకే రోజు ఒకే టైంలో వేరు వేరు చోట్ల చంపారు. ఒక్కడైతే కాదు. ఆట ముగిసిందనుకుంటా. ఆట ఇప్పుడే మొదలైంది. ముగిసింది అనుకుంటే మళ్ళా మొదలయ్యింది. వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎవరైనా సరే నా ముందుకు వచ్చి నిలబడే పోటుగాళ్ళు ఇంకా పుట్టలేదు. చంపడం వాళ్ళకు అవసరం, నాకు అలవాటు. చూస్తున్నా. వరుసగా 5 హత్యలు. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలీదు. హత్యలు చేసిన వాళ్లను ఖచ్చితంగా పట్టుకుంటానని చెప్పిన సిఐ తేజ గారు ఆయన మీడియాతో ఏం మాట్లాడారో చూద్దాం. ఈ హత్యలు జరగడానికి కారణమైన వాళ్ళని త్వరలోనే తప్పకుండా పట్టుకుంటాను. ఈ తేజ ఎవడు? కొత్తగా వచ్చిన సిఐ. వాడి గురించి చాలానే విన్నా. విన్నవన్నీ నిజాలు కావు. తర్వాత నువ్వు రావాల్సిన సమయం వచ్చింది. వస్తున్నా.